హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. ఐపీఎల్ 2025 యాక్షన్ భయ్యా. అబ్బా ఏంది భయ్యా, అసలు నిన్న మొత్తం చూస్తుంటే అందరికి కోట్లు 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 లక్షలు కోట్లు. అబ్బా, నన్ను కూడా ఇట్లా ఎవరో ఒకరు కొంటే మంచిగా ఉండదా అనిపించింది ఫ్రెండ్స్. నిజంగా నా నుంచి ఒక సజెషన్స్ ఇస్తా పేరెంట్స్ కి అయితే. నీకెందుకురా అవసరమా? అందరికి సజెషన్లు ఇవ్వడం బాగా ఎక్కువైపోయిందిరా అని అనుకుంటారు కదా ఫ్రెండ్స్. మీరు ఏమైనా అనుకున్న ఫ్రెండ్స్, నా సజెషన్ నేను చెప్తా ఏంటంటే పేరెంట్స్ కి, నిజంగా మీ పిల్లలకి కనుక ఇలాంటి హిడెన్ టాలెంట్స్ ఉంటాయి, కంపల్సరీ స్పోర్ట్స్ కనుక వాళ్ళకి నచ్చినట్టయితే, అదే వాళ్ళ టాలెంట్ అయితే అది మీరు గుర్తించే వాళ్ళకు దాని విధంగా సపోర్ట్ చేయండి. చదువు అనేది వాళ్ళకు జ్ఞానం కోసం మాత్రమే భయ్య. చదువు జ్ఞానం కంటే ఎక్కువ పనికిరాదు ఈ జనరేషన్ లో మాత్రం. చదువు జ్ఞానం కోసం అని అంటే చదువు అవసరం లేదు మనకు. అంటే చదువు మొత్తానికి అవసరం లేదని కాదు, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక 10th వరకు అయితే చదువు అయితే అవసరం భయ్య. దాని తర్వాత కూడా అదే అంటే అవసరం లేని చదువు అయితే వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. వీళ్ళలో ఏదైనా టాలెంట్ ఉంటే మాత్రం ఆ టాలెంట్ ని సపోర్ట్ చేసి నిజంగా మంచిగా రెడీ అయ్యండి, జబర్దస్త్ అవుతారు. సరే, ఇదంతా వదిలేసి మనము టాపిక్ లోకి వెళ్ళిపోదాం భయ్య. ఐపీఎల్ 2025 యాక్షన్ నిన్న అసలు చూసిన వాళ్ళందరూ అసలు కుర్చీల మీద ఉన్నారు భయ్య. చాలా ఎమోషనల్ గా అయ్యి ఉంటారు, చాలా చిరాకు లేచి ఉంటది, మస్తు కోపం వచ్చి ఉంటది. అమ్మా ఏం జరుగుతున్నది, మొత్తం టీంలు మొత్తం చేంజ్ అయిపోతున్నాయి. అసలు ఆర్సీబీ అట్లా చేస్తున్నది, అసలు దిమాక్ ఉంది ఆర్సీబీకి అన్నట్టు కూడా అనిపిస్తుంది భయ్య. నిజంగా ఆర్సీబీ ఆర్సీబీ లవర్ గా, ఆర్సీబీ ఫ్యాన్ గా, విరాట్ కోహ్లీ ఫ్యాన్ గా ఆర్సీబీ ఫ్యాన్స్ అందరు నిజంగా నిన్న ఎంత డల్ అయి ఉంటారు తెలుసా, ఎంత చిరాకేసి ఉంటది తెలుసా, ఎంత కోపం వచ్చి ఉంటది తెలుసా. ఆర్సీబీ అసలు అసలు తీసుకుంటుందా లేకపోతే సపరేట్గా వచ్చి కూర్చుందా ఆడ నాకు అర్థం కాదు. కానీ ఎవరిని తీసుకుందాం అనుకుంటుంది? క్రికెట్ ప్లేయర్స్ నే తీసుకుందాం అనుకుంటుందా లేకపోతే ఫుట్బాల్ ప్లేయర్స్ కూడా ఏమైనా తీసుకుందాం అనుకుంటుందా? వీటన్నిటి గురించి మాట్లాడదాం భయం. నిజంగా మనము వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉంటది, కానీ జబర్దస్త్ ఉంటది వీడియో మాత్రం. లాస్ట్ వరకు మీకైతే అస్సలు చిరాకు రాదు, అస్సలు బోర్ అనిపించదు వీడియో మాత్రం. లాస్ట్ వరకు జబర్దస్త్ ఉంటుంది, చూసుకోమన్న రివ్యూ మాత్రం ఇవాళ అస్సలు తగ్గేదే లేదు ఇంకా. ఎందుకనంటే భారీ ట్విస్ట్లు అసలు అసలు ఇట్లా అవుతుంది అని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. సరే, మనం టాపిక్ లోకి వెళ్ళిపోతే అసలు ఆర్సీబీ ఏం చేసింది భయ్యా? ఆర్సీబీ అసలు పండుకుందా లేకపోతే నిద్రపోతున్నారా వాళ్ళు? ఎప్పుడెప్పుడు లంచ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు బిర్యానీ తిందామని వెయిట్ చేస్తారు, నాకు అర్థం కాదు. కేఎల్ రాహుల్ ని తీసుకుంటారు అని చెప్పేసి ఎంత మంది ఎక్స్పెక్ట్ చేసారో తెలుసా ఆర్సీబీ నుంచి? కేఎల్ రాహుల్, సిరాజ్, మొహమ్మద్ సిరాజ్, విరాట్ కోహ్లీకి మొహమ్మద్ సిరాజ్ కి ఎంత మంచి బాండ్ ఉంటది భయ్య. అలాంటి బాండును కూడా మీరు విరగొట్టేసిరని అంటే నాకు అర్థం కాదు. సిరాజ్ ఎంత మంచి బౌలర్, ఎంత మంచిగా ఆడుతున్నాడు ఆర్సీబీకి. ఎన్నో సార్లు మంచి మంచిగా ఆడిండు. కేకేఆర్ ని అయితే ఆల్అౌట్ చేసిండు. కేకేఆర్ అయితే తక్కువ స్కోర్ కి ఆల్అౌట్ చేసిన మ్యాచ్లు కూడా ఉన్నాయి ఆర్సీబీ కేకేఆర్ మ్యాచ్లు అయితే. నిజంగా అలాంటి సిరాజ్ ని కూడా వదిలేసుకున్నారు, కేఎల్ రాహుల్ ని వదిలేసుకున్నారు. కేఎల్ రాహుల్ కి 14 CR భయ్య. అసలు అందరు ఎక్స్పెక్ట్ చేసారు ఎంత తెలుసా, కేఎల్ రాహుల్ కి హైయెస్ట్ పైసలు ఇచ్చి తీసుకుంటారని చెప్పేసి. కానీ కేఎల్ రాహుల్ కి ఓన్లీ 14 CR ఇచ్చి డీసీ తీసుకున్నారు. నిజంగా డీసీ మంచి పని చేసింది, కానీ 14 CR కి పోవడం కేఎల్ రాహుల్ అది నిజంగా కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ అందరికి నిజంగా డిసప్పాయింట్మెంట్. అది 14 CR కేఎల్ రాహుల్ కి పోవడం అనేది. ఆర్సీబీ అయితే నిజంగా ఓన్ తీసుకుందని తెలుసా, జోష్ హేజల్వుడ్ బౌలర్ ని చూసింది. జోష్ హేజల్వుడ్ ఆల్రెడీ ఆడిండు ఆర్సీబీకి, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు. అసలు ఎందుకు తీసుకోవడం నాకు అర్థం కాదు జోష్ హేజల్వుడ్ ని అయితే. దాని తర్వాత ఒక ప్లస్ పాయింట్ వీళ్ళకి తీసుకుందారు అని అంటే లేమ్ లివింగ్ స్టోన్ ని భయ్య. లేమ్ లివింగ్ స్టోన్ అండ్ ఫిలిప్ సాల్ట్, వీళ్ళిద్దరు కొంచెం హిట్టర్లు కాబట్టి కొంచెం పర్లేదు వీళ్ళిద్దరిలో మాత్రం. కానీ కేఎల్ రాహుల్ ని, సిరాజ్ ని అండ్ యుజ్వేంద్ర చాహల్ కానీ లేకపోతే రవిచంద్రన్ అశ్విన్ ని కానీ కొంచెం తీసుకునేది ఉండే. రవిచంద్రన్ అశ్విన్ ఆల్రౌండర్, కొంచెం తీసుకునేది ఉండే, కానీ వాళ్ళే సత్తా కూర్చున్నారు అంతే. సుయాష్ శర్మ భయ్య, నిజంగా సుయాష్ శర్మ తీసుకున్నారు, ఇది కూడా ఒక ప్లస్ పాయింట్. ఎందుకనంటే లాస్ట్ టైం సుయాష్ శర్మ కేకేఆర్ నుంచి ఆడిండు, స్పిన్నర్ జబర్దస్త్ ఆడిండు, మంచిగా వేసిండు. బౌలింగ్ అయితే నిజంగా సూపర్ వేసిండు. ఆర్సీబీ సుయాష్ శర్మ తీసుకోవడం అయితే కొంచెం ప్లస్ పాయింట్. బట్ ఈ 10 టీంలలో ఎవరు బెస్ట్, ఎవరు మంచిగా ఉన్నారు తెలుసా నిజంగా? SRH, డిసి, లక్నో ఏందబ్బా నాకు అర్థం కాదు. కానీ 27 కోట్లు ఇచ్చి రిషబ్ పంత్ తీసుకున్నాడు. రిషబ్ పంత్ అబ్బా తగ్గేదేలే. రిషబ్ పంత్ అట్లా ఏందబ్బా, నాకు 27 CR అంటే ఐపీఎల్ హిస్టరీలో 27 CR వచ్చింది ఇప్పటి వరకేనంటే రిషబ్ పంత్ మాత్రమే. రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసిండు, రికార్డ్స్ అన్ని పోయినాయి, ఇట్లా తుఫాన్ లో కలిసిపోయినాయి అంతే. రిషబ్ పంత్ ఒక్కసారి వేలంలోకి వచ్చిందంటే నిజంగా 27 CR
అలాంటిది మన విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ, ఎంఎస్ ధోని కానీ వేలంలోకి వచ్చారని అంటే వాళ్ళు పెట్టుకోవాలంటే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, ఇంకా అంతే. వాళ్ళ దగ్గర బడ్జెట్ మొత్తం ఎంత ఉందో అంత పెట్టాల్సి వస్తుంది. అట్లా ఉంటది ప్లేయర్స్. అది క్రేజ్ అంటే వాళ్ళు. బట్ దాని తర్వాత నిజంగా ఆర్సీబీ అయితే ఇక ఏమో ఈసారి ఈ సాలా కప్ నాందే అని కూడా నాకు అనాలనిపిస్తలేదు భయ్య, నిజంగా ఒక ఆర్సీబీ ఫ్యాన్ గా చెప్తున్నా. బట్ చూద్దాం, ఇవాళ కూడా వేలపాటు ఉన్నది కదా, ఇవాళ కూడా ఉన్నా కానీ ఆల్మోస్ట్ ప్లేయర్స్ అందరూ అయిపోతే ఇంకోని తీసుకుంటారు భయ్య. అండ్ ఇంకోటి మర్చిపోయినా, ఇషాన్ కిషన్ అయినా తీసుకుంటే కొంచెం బెటర్ ఉంటుండే. బట్ ఇషాన్ కిషన్ ని ఎస్ఆర్హెచ్ తీసుకొని మాత్రం నిజంగా దుమ్ము దులిపింది కావ్య మేడం అయితే. సూపర్, ఆచితూచి ఆలోచించి అయితే మంచి మంచి ప్లేయర్స్ ని తీసుకున్నారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఒకసారి. ఎస్ఆర్హెచ్ గురించి, ఎస్ఆర్హెచ్ భయ్య దండం పెట్టాలి నిజంగా కావ్య మేడంకి అయితే. ఎందుకనంటే ప్రతి ఒక్క ప్లేయర్ ని చదివేస్తున్నది. అంటే ఎవరు మనకు అవసరము, ఏ బౌలర్ అవసరము, ఏ బ్యాటర్ అవసరము, ఇషాన్ కిషన్ ని తీసుకున్నారు వాళ్ళు, ఎస్ఆర్హెచ్ వాళ్ళు. ఆ, ఈ అసలు ఇషాన్ కిషన్ ఆల్రెడీ హిట్టర్లు ఉన్నారు మనకు. క్లాజిన్ ఉన్నాడు, అభిషేక్ శర్మ ఉన్నాడు, ట్రావిస్ హెడ్ ఉన్నాడు, నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఇలాంటి ప్లేయర్స్ ఉన్నాక కూడా ఇషాన్ కిషన్ తీసుకురానంటే వాళ్ళు చూడండి. ఉండాలి, ఎక్స్ట్రా ప్లేయర్స్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఇంజురీ కావచ్చు, ఏది కావచ్చు, ఎక్స్ట్రా ప్లేయర్స్ అయితే కంపల్సరీ ఉండాలి. ఎస్ఆర్హెచ్ నుంచి అయితే అసలు ఎవరెవరు తీసుకురు తెలుసా? ఎస్ఆర్హెచ్ తీసుకున్న ప్లేయర్స్ అయితే నిజంగా జబర్దస్త్ ఉన్నారు భయ్య. ఇషాన్ కిషన్, మొహమ్మద్ షమి, అభినవ్ మనోహర్, హర్షల్ పటేల్, అడామ్ జాంపా, రాహుల్ చాహర్, అథర్వత్ తైడే. అబ్బా ఏముంది భయ్య టీం అసలు నిజంగా. ఈసారి మాత్రం ఎస్ఆర్హెచ్ దే కప్పు అని అనాలనిపిస్తుంది భయ్య. నాకే కాదు, నీకు కూడా అనాలనిపిస్తుంది. ఎస్ఆర్హెచ్ నిజంగా దుమ్ము దులిపి ఆరేస్తుంది భయ్య. ఈసారి మాత్రం 2025 ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ ఒక రేంజ్ లో ఆడుతుంది, ఒక రేంజ్ లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడుతుంది. ఏం తీసుకున్నారు భయ్య నిజంగా జబర్దస్త్ తీసుకోరు ఎస్ఆర్హెచ్ నుంచి అయితే. అండ్ నెక్స్ట్ ఎంఐ గురించి మాట్లాడదాం మనం. ముంబై ఇండియన్స్ నిజంగా వాళ్ళు అసలు ఫస్ట్ లో ఎవరిని తీసుకోవాలి ఆలోచిస్తారు, ఎవరిని తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. దాని తర్వాత ట్రెంట్ బౌల్ట్ వచ్చిండు భయ్య యాక్షన్ లోకి. చూడు ఇంకా తగ్గేదలే అన్నట్టు ఎంఐ పోటీ పడతా వచ్చింది. లాస్ట్ కి ఎంఐ అయితే ట్రెంట్ బౌల్ట్ ని తీసుకుంది భయ్య నిజంగా. ఎందుకనంటే బౌలింగ్ కంపల్సరీ. లాస్ట్ సీజన్ లో బౌలింగ్ పరంగా కానీ, బ్యాటింగ్ లో కానీ మొత్తం విఫలమైంది భయ్య ముంబై ఇండియన్స్. బట్ ఈసారి మాత్రం మంచిగా ఆలోచిస్తారు వాళ్ళు కూడా, బౌలింగ్ రావాలి, బ్యాటింగ్ ఉండాలని చెప్పేసి. ట్రెంట్ బౌల్ట్ అయితే తీసుకుంది. అండ్ మిగతా వాళ్ళు కూడా ఎవరు తీసుకున్నారు తెలుసా? మొత్తము ముంబై ఇండియన్స్ తీసుకున్న ప్లేయర్స్ నలుగురే భయ్య నిజంగా. వాళ్ళు కూడా ఓన్లీ ట్రెంట్ బౌల్ట్, నమన్దీరు వీళ్ళిద్దరు కొంచెం పర్లేదు. కరణ్ శర్మను కూడా తీసుకున్నారు. కరణ్ శర్మ అంటే ఆల్మోస్ట్ ఒక 30 lakhs అనుకుంటా అంతే. వీళ్ళు ముగ్గురు. ఇంకోళ్ళు రాబిన్ బిన్స్ అని చెప్పేసి ఒక పర్సన్ ఉంటాడు, ఆయన అయితే నాకే తెలియదు. మీకు తెలిసేమో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి భయ్య. నిజంగా ముంబై అయితే ఒక్కరిని తీసుకుంది, ట్రెంట్ బౌల్ట్ అయితే జబర్దస్త్ తీసుకున్నారు భయ్య. మిగతా ప్లేయర్స్ కానీ ట్రెంట్ బౌల్ట్ అయితే నిజంగా అసలు జబర్దస్త్ చేస్తాడు. జబర్దస్త్ బౌలర్ కూడా ట్రెంట్ బౌల్ట్. అండ్ సోదరి కూడా కొంచెం ఫాస్ట్ గా చెప్పేసారు భయ్య చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ టైటన్స్ భయ్య. గుజరాత్ టైటన్స్ అసలు నిజంగా ఎలాంటి ప్లేయర్స్ తీసుకున్నారు, ఎవరిని తీసుకున్నారు అసలు దాని గురించి మనం మాట్లాడుకుంటే, గుజరాత్ టైటన్స్ అసలు ఏం తీసుకున్నారో భయ్య నిజంగా అయితే. జాస్ బట్లర్ భయ్య, అసలు ఆర్ఆర్ ఎందుకు తీసుకుందో జాస్ బట్లర్ అని నాకైతే ఇప్పటి వరకు అర్థం కాలేదు భయ్య. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. జాస్ బట్లర్ ఎలాంటి ప్లేయర్ భయ్య నిజంగా. ఒక్కటే సింగిల్ హ్యాండ్ తో మ్యాచ్ గెలిపించేస్తాడు అలాంటి ప్లేయర్ నిజంగా. గుజరాత్ టైటన్స్ తీసుకోవడం అనేది నిజంగా గ్రేట్ థింగ్ అసలు. జాస్ బట్లర్ కానీ, రషీద్ కృష్ణ కానీ, మొహమ్మద్ సిరాజ్ భయ్య నిజంగా. మొహమ్మద్ సిరాజ్ ఆర్సీబీ ఎందుకు తీసుకున్నారు భయ్ మీరు, నాకు అర్థం కాదు. మొహమ్మద్ సిరాజ్ పోయిండు ఆర్సీబీకి. ఏం అసలు మైపాల్ రోమ్రోర్, అనుజ్ రావత్ గుజరాత్ టైటన్స్ కి జబర్దస్త్ ప్లేయర్స్ ఉన్నారు. ఈసారి మాత్రం గుజరాత్ టైటన్స్ కూడా తగ్గేదలే అన్నట్టున్నది, మంచిగా ఉన్నది వాళ్ళది కూడా టీము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్ భయ్య. ఆర్ఆర్ ఎవరు తీసుకున్నది తెలుసా? ఆర్ఆర్ తీసుకున్న ప్లేయర్స్ జోఫ్రా ఆర్చర్, మహేష్ తీక్షణ, ఆసరంగ. అయితే లాస్ట్ సీజన్ లో ఎస్ఆర్హెచ్ నుంచి ఉండే కానీ ఏ మ్యాచ్ కూడా ఆడలేడు. ఈసారి మాత్రం ఆర్ఆర్ తీసుకుంది. అసలు ఆర్ఆర్ బ్యాటింగ్ వదిలేసి మొత్తం బౌలింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుందని అనిపించింది నాకు. ఎందుకంటే జోఫ్రా ఆర్చర్ లాస్ట్ టైం ఉన్నాడు ఆర్ఆర్ లోనే కానీ ఆడలేడు. జోఫ్రా ఆర్చర్ కానీ, వనిందో ఆసరంగ కానీ, మహేష్ తీక్షణ లాస్ట్ టైం సిఎస్కే లో ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఆర్ఆర్కి వచ్చేసిండు. టోటల్ గా టీమ్స్ చేంజ్ అయిపోతున్నాయి భయ నిజంగా. ఈసారి ఐపీఎల్ మాత్రం తగ్గేదిలే అన్నట్టు ఉండదు.
ఆర్ఆర్ అయితే బౌలర్లు తీసుకుంది. బట్ ఇవాళ 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 వేలంలో మాత్రం ఎవరిని తీసుకుంటారో మనం దాని తర్వాత వీడియోలో మళ్ళీ మనం ఆడుకుందాం. అండ్ దాని తర్వాత వచ్చేసి పంజాబ్ అయితే ఏమున్నది భయ్యా, నిజంగా నాకు అర్థం కాదు. కానీ పంజాబ్ వాళ్ళు జబర్దస్త్ ప్లేయర్స్ తీసుకురు. పంజాబ్ కి మళ్ళీ గ్లెన్ మ్యాక్స్వెల్ వచ్చిండు. ఒకప్పుడు గ్లెన్ మ్యాక్స్వెల్ ఫేమస్ ఏంటంటే పంజాబ్ నుంచే. వీరేందర్ సేవాగ్ ఉన్న టైంలలో గ్లెన్ మ్యాక్స్వెల్ ఎట్లాడిండు, వీర విధ్వంసం చేసిండు. ఒకసారి పంజాబ్ ఎవరెవరిని తీసుకోరు దాని గురించి మనం మాడదాం భయ్యా. పంజాబ్ తీసుకున్న ప్లేయర్స్ అయితే నిజంగా భయ్యా, శ్రేయస్ అయ్యర్ భయ్యా హైయెస్ట్ 26.75 CR, 25 lakhs మాత్రమే తక్కువ ఉన్నాయి రిషబ్ పంత్ అని కంపేర్ చేస్తే. అప్పటి వరకే ఫస్ట్ శ్రేయస్ అయ్యరే ఉండే 26.75 CR. దాని తర్వాత రిషబ్ పంత్ యాక్షన్లకు వచ్చినప్పుడు రిషబ్ పంత్ కి 27 CR పెట్టి లక్నో వాళ్ళు తీసుకున్నారు. బట్ శ్రేయస్ అయ్యర్ అయితే నిజంగా భయ్యా అబ్బా, శ్రేయస్ అయ్యర్ని ఇక్కడ తీసుకుంటారు అని చెప్పేసి ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయాలి. పంజాబ్ వాళ్ళు తీసుకున్నారు. యాక్చువల్ గా DC అనుకున్నాం కానీ పంజాబ్ వాళ్ళు తీసుకున్నారు. అండ్ గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, నేహల్ వదేరా, ఏందబ్బా నాకు అర్థం కాదు. కానీ జబర్దస్త్ ఉన్నది టీం అయితే తెలుసా పంజాబ్ లో అయితే. అండ్ హర్షదీప్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, హర్షదీప్ సింగ్ కి యుజ్వేంద్ర చాహల్ కి నిజంగా 18 CR ఇచ్చి తీసుకున్నారు భయ్యా. కొంచెం ఈసారి యాక్షన్ లోకి రావడం అయితే నిజంగా యుజ్వేంద్ర చాహల్ గానీ హర్షదీప్ సింగ్ గానీ నిజంగా కొంచెం మంచి ప్రైజ్ ఇచ్చి తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి ఎన్నో ఇయర్స్ నుంచి ఆడుతున్నాడు. యుజ్వేంద్ర చాహల్ గానీ హర్షదీప్ సింగ్ గానీ చాలా కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడైతే వాళ్ళకు వర్తీగా మంచి ప్రైజ్ వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ మీరేమనుకున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి భయ్యా ఎవరు భయ్యా, CSK. ఒకసారి CSK గురించి మనం మాట్లాడుకుందాం. CSK తీసుకున్న ప్లేయర్స్ అయితే నిజంగా కొంచెం వాళ్ళు బౌలింగ్ అయితే చూసుకున్నారు భయ్యా. ఎందుకనంటే నూర్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ జబర్దస్త్ చేస్తారు ప్లేయర్స్. రవిచంద్రన్ అశ్విన్ ఎలాంటి ప్లేయర్ అందరికి తెలిసిందే. రవిచంద్రన్ అశ్విన్ అసలు ఎందుకు RR వదిలేసుకున్నది రవిచంద్రన్ అశ్విన్ ని చాహల్ని నాకైతే అర్థమైతే లేదు భయ్యా నిజంగా. రవిచంద్రన్ అశ్విన్ అండ్ డేవన్ కోన్వే, రచిన్ రవీంద్ర అండ్ రాహుల్ త్రిపాఠి వచ్చిండు. రాహుల్ త్రిపాఠి లాస్ట్ SRH లో మంచిగా ఆడిండు, కానీ వాళ్ళ దగ్గర హిట్టర్స్ ఉన్నారని చెప్పేసి రాహుల్ త్రిపాఠిని అయితే వదిలి తీసుకున్నారు. బట్ CSK తీసుకున్నది రాహుల్ త్రిపాఠిని. జబర్దస్త్ ఆడతారు నిజంగా రాహుల్ త్రిపాఠి అయితే. CSK కూడా ఒక పరంగా కొంచెం బౌలింగ్ అయితే తీసుకుంది భయ్య. బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ మంచిగా ఉంది CSK కూడా. కానీ లాస్ట్ లో మాడుకుందాం ఏ టీం ఎక్కువ ఉందో, ఏ టీం మంచిగా తీసుకుందో లాస్ట్ లో మాడుకుందాం. అండ్ దాని తర్వాత టీం భయ్య ఎవరు అంటే ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ ఎవరిని తీసుకున్నది ఏంది దాని గురించి మనం మాడుకుందాం ఒకసారి. అబ్బా ఢిల్లీ క్యాపిటల్స్ అయితే నిజంగా భయ్య తోపులను తీసుకుంది, మొత్తం హీరోలను తీసుకున్నది. ఎవరు తెలుసాలు KL రాహుల్ భయ్య. కానీ KL రాహుల్కి ఒకటే 14 CR ఇచ్చి తీసుకోవడం అయితే వర్తీ అయితే కాదు. లాస్ట్ సీజన్ లో ఏదో కొంచెం స్ట్రైక్ రేట్ తక్కువ ఆడిందని చెప్పేసి ప్రతి సీజన్ లో ప్రతి మ్యాచ్ లో అట్లా ఆడుతున్నారని చెప్పేసి లేదు భయ్య, లేదు కదా. ఒక మ్యాచ్ లో ఆడకపోతే ఇంకో మ్యాచ్ లో ఆడని చెప్పేసి లేదు కదా. కానీ 14 CR ఇచ్చి తీసుకోవడం అయితే నిజంగా ఢిల్లీ క్యాపిటల్స్ కి అయితే ప్లస్ పాయింట్. ఎందుకంటే వాళ్ళకి బడ్జెట్ మిగులుతుంది. కానీ KL రాహుల్ ఫ్యాన్స్ కి అయితే డిసప్పాయింట్మెంట్. మరి ఇంకో తీసుకున్నదంటే KL రాహుల్, మోహిత్ శర్మ లాస్ట్ గుజరాత్ టైటన్స్ కు ఉండే లాస్ట్ టైం మోహిత్ శర్మని తీసుకున్నారు. జబర్దస్త్ ప్లేయర్స్ తీసుకున్నారు అసలు. నటరాజను, మిచెల్ స్టార్క్, ఫ్రేజర్ MC గుర్కు, హ్యారీ బ్రూకు, ఏం ప్లేయర్స్ పోయాయి నాకు అర్థం కాదు. కానీ నటరాజను, ఫ్రేజర్ MC గుర్కు లాస్ట్ టైం ఎట్లా ఆడిండో అందరు తెలుసు. లాస్ట్ టైం DCK ఉండే, ఇప్పుడు కూడా DCK ఉన్నాడు ఫ్రేజర్ MC గుర్కు. హ్యారీ బ్రూకుని తీసుకోరు కొత్తగా, తోపు లేక ఆడతారు. వీళ్ళ టీం కూడా చూసారు కదా ఎట్లున్నదో. జబర్దస్త్ ఉన్నది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా జబర్దస్త్ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్ భయ్య. నిజంగా KKR అయితే రఘువంశిని మళ్ళీ అట్లనే ఉంచుకున్నారు. KKR అయితే మరి ఇంకోని తీసుకున్నారు తెలుసా, వెంకటేష్ అయ్యర్. వెంకటేష్ అయ్యర్ నిజంగా జాక్పాట్ కొట్టిండు భయ్య. ఆల్మోస్ట్ 18 CR అనుకుంటా వెంకటేష్ అయ్యర్ కి. లాస్ట్ టైం అంత తక్కువ, కానీ ఈ టైం మాత్రం మళ్ళీ వెంకటేష్ అయ్యర్ ని KKR ఉంచుకున్నది. జబర్దస్త్ 18 CR మంచి జాక్పాట్ కొట్టిండు వెంకటేష్ అయ్యర్. అండ్ దాని తర్వాత వచ్చేసి ఎంట్రిక్ నోట్జే, క్వింటన్ డీకాక్, జబర్దస్త్ ప్లేయర్స్, సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ జబర్దస్త్ ఉన్నారు. అండ్ రమనుల్లా గుర్బాజ్, భయాంక్ మార్క్ అంటే నిజంగా తోపు. గుర్బాజ్ అయితే లాస్ట్ సీజన్ లో KKR కే ఉండే, ఇప్పుడు కూడా KKR కే ఉన్నాడు. ఒకసారి ప్లేయర్స్ చూసారు కదా జబర్దస్త్ ఉన్నారు. ఈసారి మాత్రం నిజంగా IPL లో ప్రతి ఒక్క టీం అయితే మంచిగా తీసుకుంది, ఒక RCB తప్ప.
అంతే. నెక్స్ట్ టీం వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్ భయ్య. అసలు నిజంగా 27 CR లక్నో సూపర్ జైంట్స్ రిషబ్ పంత్ తీసుకుంది. 27 CR భయ్య. 27 CR పెట్టి తీసుకుంది రిషబ్ పంత్ ని. అసలు నిజంగా వర్తినే, నాకు అనిపిస్తుంది వర్తినే. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మిచెల్ మార్ష్, అడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్ లక్నో సూపర్ జైంట్స్ ఏం తీసుకున్నాడు భయ్య ఆయన, నాకు అర్థం కాదు. ఆగమాగం తీసుకున్నా అని చెప్పేసి అనుకుంటారు కానీ జబర్దస్త్ ప్లేయర్స్ ని తీసుకున్నాడు తెలుసా, జబర్దస్త్ ప్లేయర్స్ ని తీసుకున్నాడు తెలుసా అసలు. అండ్ ఆవేష్ ఖాన్ లక్నో సూపర్ జైంట్స్ కి జబర్దస్త్ ప్లేయర్స్. అబ్దుల్ సమద్ కానీ ఆవేష్ ఖాన్ కానీ. అబ్దుల్ సమద్ అయితే లాస్ట్ టైం SRH కి ఆడిండు, మంచిగా ఆడిండు. ఎందుకంటే SRH లో మిగతా ప్లేయర్స్ అంత మంచిగా ఆడడం వల్ల అబ్దుల్ సమద్ అంత మంచిగా ఆడిండు చెప్పేసి కనిపించలేదు తప్ప అబ్దుల్ సమద్ అయితే మంచిగా ఆడిండు. ఆవేష్ ఖాన్ ఎలాంటి బౌలర్ తెలుసు, డెప్త్ లో మంచిగా చేస్తాడు, స్టార్టింగ్ లో మంచిగా చేస్తాడు ఆవేష్ ఖాన్. ఇది భయ్య ఇవాళ యాక్షన్. నిజంగా చూసిరు కదా ఎంత ఎమోషన్స్ ఉన్నాయి, ఎంత చిరాకు లేచింది, ఎంత పిచ్చి లేచింది మొత్తం యాక్షన్ చూస్తుంటే. RCBని చూస్తే మాత్రం నిజంగా నాకైతే చిరాకు వేసింది, కోపం వేసింది భయ్య. ఎందుకంటే సిరాజ్ భయ్య అని తీసుకోవాలి, KL రాహుల్ ని తీసుకోవాలి కాబట్టి. అండ్ లాస్ట్ లో అన్ని చూసారు కదా, అన్ని టీంలు చూసారు కదా, ఏ టీం మంచిగా ఉంది ఈసారి, ఏ టీం మంచిగా ఆలోచించి ఆచితూచి ప్లేయర్స్ ని కొన్నారు, ప్లేయర్స్ ని తీసుకున్నారు అని చెప్పేసి మీకు అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి భయ్య. ఈసారి మాత్రం IPL రివ్యూలు కానీ, IPL ప్రివ్యూస్ కానీ, IPL వీడియోస్ మాత్రం తగ్గేది లేనట్టు ఉంటాయి. ఒకవేళ మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి భయ్య. మళ్ళీ చెప్తున్నా, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఇవాళ వేలం కంప్లీట్ అయినాక మళ్ళీ మనం నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం, ఓకేనా. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.